అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ ఉదయం వల్లభనేని వంశీని ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. ఆయన్ను అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్కు వల్లభనేని వంశీని తరలించారు. ప్రస్తుతం కృష్ణలంక పోలీస్ స్టేషన్ దగ్గరకు వల్లభనేని వంశీ భార్య కూడా చేరుకున్నారు. వల్లభనేని వంశీ అరెస్టుతో కృష్ణా జిల్లాలో 144 సెక్షన్ విధించారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. వల్లభనేని వంశీని సత్యవర్ధన్ అనే వ్యక్తిని బెదిరించినందుకు, కిడ్నాప్ చేసినందుకు, కిడ్నాప్కు పాల్పడినందుకు ఈ అరెస్ట్ జరిగింది. వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. సత్యవర్ధన్ గతంలో వల్లభనేని వంశీపై కేసు పెట్టారు. ఆ తర్వాత ఆ కేసుని ఉపసంహరించుకున్నారు. అయితే వల్లభనేని వంశీ తనను బెదిరించి కిడ్నాప్ చేసి ఆ కేసును ఉపసంహరించుకునే విధంగా చేశారు అంటూ సత్యవర్ధన్ కేసు పెట్టడంతో ఇప్పుడు వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేసి కృష్ణలంక తీసుకువెళ్లారు. ఒకసారి కృష్ణలంక వెళ్దాం. కృష్ణలంక నుంచి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కృష్ణమోహన్ ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడే ముందుగా వల్లభనేని వంశీ భార్య మాట్లాడారు. ఒకసారి ఆవిడేం మాట్లాడారో చూద్దాం. చాలా డిస్ట్రెస్డ్గా ఉన్నాము. ప్లీజ్ గివ్ సమ్ స్పేస్, తర్వాత మాట్లాడతాను. ప్లీజ్ ఐ వాంట్ టు సీ మై హస్బెండ్ ఫస్ట్. ప్లీజ్ ఒక్కసారి ఆయన చూసిన తర్వాత ఐ విల్ టాక్ టు యు. నేను మీతో మాట్లాడతాను తప్పకుండా మాట్లాడతాను. పర్మిషన్ తీసుకొని పంపిస్తామన్నారు. మేము వెయిట్ చేస్తున్నాం అంతే. వల్లభనేని వంశీపై పలు సెక్షన్ల కింద బిఎన్ఎస్ లో పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. 141, 308, 351, 3 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. గతంలో వల్లభనేని వంశీపై మరికొన్ని కేసులు కూడా ఉన్నాయి. టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన కేసులో కూడా ఆయన నిందితుడిగా ఉన్నారు. అలాగే వేములపల్లి శ్రీనివాసుకు చెందిన షాపులను అక్రమంగా కూల్చివేసిన కేసుల్లో కూడా వల్లభనేని వంశీపై కేసులున్నాయి. యార్లగడ్డ వెంకట్రావుపై హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ ఆయన పెట్టిన కేసులు ఇలా కొన్ని కేసులున్నాయి. ఇప్పుడు సత్యవర్ధన్ పెట్టిన కేసులో SC ST అట్రాసిటీ కేసు వల్లభనేని వంశీపై నమోదు చేసి హైదరాబాద్లో వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకువెళ్లారు. ప్రస్తుతం కృష్ణలంక పోలీస్ స్టేషన్లో వల్లభనేని వంశీని విచారిస్తున్నారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ దగ్గరికి వల్లభనేని వంశీ భార్య అక్కడకు చేరుకున్నారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ దగ్గర మా ప్రతినిధి కృష్ణమోహన్ ఉన్నారు. కృష్ణమోహన్, ఏం జరుగుతోంది? వల్లభనేని అరెస్ట్ నేపథ్యంలో అక్కడ 144 సెక్షన్ కూడా విధించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్ దగ్గర కృష్ణా జిల్లాలో అండ్ వైసీపీ నాయకుల దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? ఏం మాట్లాడుతున్నారు? ఎస్ రోహిత్, ఆ ఉదయం నుంచి కూడా అంటే విజయవాడ నుంచి చేరుకున్న తర్వాత నుంచి కూడా జరిగిన వరుస కార్యక్రమాలు భవానీపురం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లడం, అక్కడి నుంచి నేరుగా మళ్ళీ కృష్ణలంక పోలీస్ స్టేషన్ తీసుకుని రావడం, కృష్ణలంక పోలీస్ స్టేషన్ దగ్గరకి ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ రావడం ఇవన్నీ కనిపిస్తే ఇప్పుడు తాజాగా వంశీ సత్యమణి కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు గారు ఇక్కడ చేరుకున్న పరిస్థితి. వైసీపీకి సంబంధించిన కీలక నేతలందరూ కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సో వాళ్ళు కూడా చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లో తన భర్తని చూడాలి, వంశీని చూడాలని ఇందాక ఆమె మీడియాతో కూడా మాట్లాడుతూ చెప్పారు. ముందు నన్ను నా వంశీని చూసే ప్రయత్నం కల్పించండి, తర్వాత ఫర్దర్గా నేను మీతో మాట్లాడతానని చెప్పి కూడా ఆమె మాట్లాడిన పరిస్థితి. అయితే చాలాసేపుడుగా వాళ్ళు ఇక్కడే బయట వెయిట్ చేస్తున్నప్పటికీ ఉదయం నుంచి కూడా ఎమ్మెల్సీ అరుణ్ వచ్చినప్పుడు కూడా పోలీసులు లోపలికి అనుమతించలేదు. తర్వాత లాయర్స్ వచ్చినప్పుడు వాళ్ళని కూడా పోలీసులు అనుమతించలేదు. ఇప్పుడు వాళ్ళ సత్యమణి వచ్చారు. అట్ ద సేమ్ టైం మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు కూడా వచ్చిన పరిస్థితి ఉంది. సీనియర్ ఎమ్మెల్యే 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిని కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఎవరిని కూడా లోపలికి అనుమతించిన పరిస్థితి ఉంది. వాళ్ళు విశాఖపట్నం కోర్టులోనే వెయిట్ చేస్తున్న పరిస్థితి. లాయర్లు ఇక్కడ ఉన్నారు. తర్వాత వాళ్ళు కూడా ఉదయం నుంచి ట్రై చేస్తున్నారు లోపలికి వెళ్ళాలి, మాట్లాడాలని. లాయర్ గారు, మీరు ఇందాక నుంచి ట్రై చేస్తున్నారు, ఏంటి ఇప్పటికైనా మిమ్మల్ని లోపలికి అనుమతించే ప్రయత్నం ఏమైనా జరుగుతుంది? ఏం లేదండి, ఇప్పుడు రిమాండ్ పెట్టేస్తాము, మార్నింగ్ ఎలాగ ఇంటిమేషన్ ఇచ్చాం కదా అంటున్నారు పోలీసులు. అంటే హాస్పిటల్కి తీసుకెళ్ళి రిమాండ్ పెట్టేస్తాము. ఇప్పుడు మిమ్మల్ని కలిసి మేడం గారిని ఇది 100% చట్ట వ్యతిరేకం. ముద్దాయిని ఒకవేళ వంశీ గారు ముద్దాయో లేదో ఒకవేళ ముద్దాయి అయినప్పటికీ కూడా ఖచ్చితంగా లాయర్ సంప్రదింపులు, లాయర్ని పెట్టుకునే హక్కు రాజ్యాంగం ఆయనకి ఇచ్చింది.
మేడం ఏ విధంగా చూస్తారు మేడం ఈ అరెస్ట్ని ఏ విధంగా చూస్తారు? ఫీల్ ఇది లీగల్గా జరిగింది అని అనుకుంటున్నారా? ఎందుకంటే నిన్న ఆ విడ్రా అయిన కేసుని మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ వెంటనే ఆ కేసు మీద అరెస్ట్ కావాలి. అది అందరికీ తెలుసు ఏమవుతుందని, బట్ వీ నీడ్ టు వెయిట్ బికాస్ ద నేచర్ హ్యాస్ ఇట్స్ ఓన్ లా అండ్ జస్టిస్. సో వీ నీడ్ టు వెయిట్. నేను ఇప్పుడు ఏం మాట్లాడలేను. మా కండిషన్ మీకు తెలిసే ఉంటుంది. అరెస్ట్ అయినప్పుడు ఎంత డిస్ట్రెస్లో ఉంటామో, ఎంత డిస్టర్బ్డ్గా ఉంటామో. సో మేము ఒక్కటి మాట్లాడినా ఇట్ గివ్స్ ఆల్ రాంగ్ సిగ్నల్స్ టు ద పీపుల్ హూ ఆర్ ఆల్రెడీ అగెయిన్స్ట్ అస్. సో బేసిక్గా లాయర్స్ని కూడా లోపలికి అనుమతించకపోవడం ఎలా? దట్ ఐ డోంట్ నో బికాస్ ఇవన్నీ మాకు చాలా కొత్తగా ఉన్నాయి. వీఆర్ నాట్ ఎక్స్పోజ్ టు ఆల్ దీస్ థింగ్స్. ఏదైనా ఆయనే చూసుకునేవాళ్ళు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం మేము బయటికి రావడం కూడా. సో అనుమతిస్తే బాగుంటుంది, మాకు కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. అంటే పొద్దున ఆయన అరెస్ట్ చేశారు ఇంటి దగ్గర, అది నేను కాదని చెప్పట్లేదు. బట్ అరెస్ట్ చేసిన తర్వాత మమ్మల్ని ఆపి మా కార్ అది చెక్ చేశారు. సో తర్వాత 1.5 అవర్ రానిలేదు దగ్గరికి. 1.5 అవర్ అయిపోయింది కాబట్టి వీఆర్ డిస్టర్బ్డ్ అండ్ వరీడ్. ఏమైంది ఆయనకి, ఎందుకు రానివ్వట్లేదు అని. ఇప్పుడు మామూలుగా మెడికల్ చెకప్కి చేయాలి, తర్వాత కోర్టుకి తీసుకెళ్తారు. నాకు ఉన్న కొంచెం నాలెడ్జ్లో ఇట్ షుడ్ హ్యాపెన్ లైక్ దట్ కదా. అందుకోసం మేబీ ఇప్పుడు అది కనీసం ఆయన బాగున్నారు, ఏమి ఇబ్బంది లేదని కనీసం మా లాయర్ గారని చూస్తే మాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే సడన్గా దే స్టాప్డ్. సో మనకి కొంచెం వరీడ్గా ఉంది, అసలు ఎలా ఉన్నారు ఏంటి అని. లీగల్గా మీరు ఏదైనా అప్రోచ్మెంట్ ఫర్దర్ అప్రోచ్మెంట్ ఏమైనా చూస్తున్నారా? ఫర్దర్గా లీగల్గా ఫస్ట్ నుంచి ఇట్స్ ఇన్ ద ప్రాసెస్ అండి. సో ద టీమ్ ఆల్రెడీ ఉన్నారు. సో దే విల్ డూ దేర్ ఓన్. లీగల్గా అది అవుతానే ఉంటుంది. కాకపోతే మనకి అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఏమవుతుంది అనేది కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. ఐ థింక్ ఎవ్రీబడి కెన్ అండర్స్టాండ్ దిస్ మై సిచ్యువేషన్. సో ఐ డోంట్ వాంట్ టు టాక్ ఎనీథింగ్ ఆన్ దిస్. ఎవ్రీథింగ్ గోస్ ఆన్ హిజ్ ఓన్. న్యాచురల్ జస్టిస్ అనేది కూడా ఉంటుంది. సో అందరూ తప్పులు చేస్తారు, నేను చేయట్లేదని చెప్పట్లేదు. బట్ నేచర్ ఆల్సో హ్యాస్ ఇట్స్ ఓన్ జస్టిస్. సో ఐ బిలీవ్ ఇన్ దాట్. థ్యాంక్ యూ. సో మేడం అయితే క్లియర్గా వంశీ సత్యమని అయితే క్లియర్గా మాట్లాడుతున్న పరిస్థితి చెప్పాను. ప్లీజ్ బీ కామ్ అండ్ కోఆపరేట్ విత్ us. యా క్లియర్గా ఒకటి అయితే చెప్తున్న పరిస్థితి అయితే మనం క్లియర్గా చూస్తున్న నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ వన్స్ ఆమె చాలా క్లియర్గా అయితే మాట్లాడుతూ ఆమె ఒక ప్రయత్నం అయితే చేశారు. నాకు ఈ కేసులు ఇవన్నీ కూడా కొంత కొత్తగా ఉండే ప్రయత్నం ఇది. నేను ఎప్పుడు కూడా బయటికి వచ్చి ఈ వ్యవహారాలు చూసిన వ్యక్తిని కాదు. కానీ ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాలు, ఉదయం నుంచి జరుగుతున్న అరెస్టు, తర్వాత ఫర్దర్గా జరుగుతున్న ఆయన పికప్, ఇవన్నీ కూడా చూసిన తర్వాత కొంత డిస్టర్బ్ అయిపోయాను నేను. నాకు కొంత టెన్షన్ కూడా జరుగుతుంది, నన్ను అర్థం చేసుకోండి అని ఆమె మాట్లాడే ప్రయత్నం అయితే. కానీ ఎప్పటికైనా ఒక ఇష్యూస్లో ఏ తప్పులు జరిగినప్పుడు కావచ్చు, ఒప్పులు జరిగినప్పుడు కావచ్చు, ఈ వ్యవహారం మీద ఫర్దర్గా కొంత ప్రతి దానికి ఒక టైం ఉంటుంది, దాని ప్రకారం నడుచుకోవాలి. అంతేగాని ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది వాళ్ళు క్లియర్గా మాట్లాడుతున్న పరిస్థితి. ప్రస్తుతానికి ఇంకా స్టిల్ వాళ్ళు లోపలికి పిలుపు వస్తుందనే ఒక ఆశతో ఓకే ప్లీజ్ గో అహెడ్. ప్రస్తుతానికి వాళ్ళు స్టిల్ దాదాపుగా 45 మినిట్స్ అయింది వాళ్ళు ఇక్కడికి చేరుకొని. కనీసం పోలీసులు లోపలికి అనుమతించలేదు. వంశీ మిసెస్ కూడా మీడియాతో మాట్లాడడానికి ముందుకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఆమె మీడియాతో మాట్లాడడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మీడియా ముందుకి వచ్చే అవకాశం కనపడుతుంది. మీడియా ముందు ఆమె మాట్లాడాలని అనుకుంటున్నారు. సో ఇక ఫర్దర్గా ఆమె కూడా చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత తాను వచ్చిన వాహనంలోకే ఆమె వెళ్ళిపోయే ప్రయత్నం కూడా చూస్తున్నారు. కానీ దాదాపుగా చాలాసేపటి నుంచి కూడా అరుణ్ కూడా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఆమె తన కారులోకి వెళ్ళిపోయే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కొంత ట్రస్ట్లో ఉన్నాను, నాకు కొంత భర్తని చూడాలని కోరుకుంటున్నాను అనేది
కొంత జరుగుతున్న పరిస్థితి. సార్, చివరికి వంశీ సత్యమణి వచ్చారు, ఆమె కూడా లాయర్లో వచ్చారు, కలవాలని కోరుకుంటున్నారు. నాకు ఉదయం నుంచి ఏం జరిగిందో కూడా తెలియట్లేదు అన్నాడు, కనీసం లోపలికి అనుమతించలేదు. ఎలా చూస్తుంది? ఇది నేను ముందుగానే చెప్పినట్టు ఈ ప్రభుత్వానికి కానీ పోలీసులకు కానీ చిత్తశుద్ధి ఉంటే ఏదైతే వంశీ గారి లోపల ఉన్నారో వారి సతీమణిని చూడటానికి, కేవలం చూడటానికి నేను స్ట్రెస్లో ఉన్నాను, ఒకసారి చూస్తాను, అతనికి ఆరోగ్యం బాగాలేదు, ఆరోగ్యం బాగోపోయినా తీసుకొచ్చారు, నేను ఒకసారి చూస్తాను, నా దగ్గర ఉన్న మెడిసిన్స్ ఇవ్వాలని ఆయన చెప్తున్నప్పటికీ కూడా బ్లంట్గా మీరు చూడటానికి వీల్లేదు, మేము రిమాండ్ పెడుతున్నాము, మీరు రిమాండ్ పెట్టినప్పుడు పలానా హాస్పిటల్లో కలవండి, కోర్టులో కలవండి అని చెప్తున్నారు తప్ప అసలు రిమాండ్ ఏ సెక్షన్ మీద పెడుతున్నారు ఇంతవరకు ఎప్పుడూ కూడా వాళ్ళకి క్లారిటీ లేదు. సెక్షన్లు ఏం పెడుతున్నారు, ఏ సెక్షన్ కింద ఏంటి జరుగుతుంది, పోలీస్ కేసు ఎక్కడ ఏ స్టేషన్లో పెట్టారు, భవానీపురంలో పెట్టారా, పడమట్లో పెట్టారా, కృష్ణలంకలో పెట్టారా, గన్నవరంలో పెట్టారా, ఇక్కడ ఎందుకు ఉంచుతున్నారు అనేది ఏమాత్రం కూడా పోలీసులకి క్లారిటీ లేదు. పోలీసులకి క్లారిటీ లేకుండా ఈరోజు ఇప్పుడు పోలీసులు అంతా కూడా మల్లగుత్తాలు పెడుతున్నారు. ఏ సెక్షన్ పెట్టాలి, ఎక్కడ తీసుకెళ్ళాలి, ఎలా తీసుకెళ్తే లీగల్ కాంప్లికేషన్స్ ఏం రావచ్చు. కొంచెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్గా కొంచెం స్ట్రాంగ్గా ఉంది, కాంప్లికేషన్స్ రాకూడదు. ఇప్పటికే ఆ సత్యవర్ధన్ అతను విత్డ్రా చేసుకున్నాడు, ఇప్పటిదాకా అతను ఏమీ ఫిర్యాదు ఇవ్వలేదు. ఆయన ఇప్పటికీ కూడా కిడ్నాప్ కేసు అంటున్నాము, ఇంకా అతను ఎక్కడో దాచారు, ఎవరు కిడ్నాప్ చేశారు అంటే పోలీసులు కిడ్నాప్ చేశారని చెప్తున్నారు, రాజకీయ పార్టీలు కిడ్నాప్ చేశారని చెప్తున్నారు. ఇదంతా ఒక క్లారిటీ రాకుండా వీళ్ళంతా మాట్లాడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా లీగల్ టీంని అట్లీస్ట్ సతీమణిని ఎలా చేయమని అడుగుతున్నాం, రాజకీయ నాయకులు ఎలా చెప్పినా పర్లేదు, కొన్ని కనీసం వీళ్ళని ఎలా చేయమని చెప్పి మేము కోరుతున్నాం. కానీ మీరు ఉన్నతాధికారులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు, బట్ వాళ్ళ దగ్గర నుంచి మీకు ఏమన్నా కొంత అవకాశం వచ్చిందా? మీకేమన్నా పర్మిషన్ పోలీసుల నుంచి కూడా వాళ్ళకి ఇప్పుడే పర్మిషన్ వచ్చింది. సో వంశీ మిస్సెస్ని భార్యని కలవడానికి అనుమతి వచ్చింది. సో ఇక్కడి నుంచి లోపలికి ఆమెను ఒక్కరినే అనుమతిస్తున్న పరిస్థితి. ఆమెతో పాటు లీగల్గా ఒకరిని పంపిద్దామని అంటున్నా కూడా వాళ్ళని ఎవరు అనుమతి ఇవ్వలేదు. కేవలం సింగిల్ పర్సన్ కేవలం వంశీని మాత్రమే లోపలికి అలో చేసిన పరిస్థితి, వంశీ మిస్సెస్ని మాత్రమే లోపలికి అలో చేశారు. సో ఏదేమైనా చివరికి దాదాపుగా గంట సమయం బయట వేచి ఉంచిన తర్వాత తనను అసలు వల్లభనేని వంశీపై పెట్టిన కేసులు ఏంటి? ఎస్సీ అట్రాసిటీలో సెక్షన్ కూడా పెట్టారా, లేకపోతే బిఎన్ఎస్లో ఏదైతే 140 సబ్సెక్షన్ 1 కిడ్నాప్, ఎక్స్టార్షన్, క్రిమినల్ ఇంటిమిడేషన్ ఈ సెక్షన్ల కింద పెట్టారు, వీటితోనే పెట్టారా? ఈ కేసులో అసలు ఇప్పుడు సత్యవర్ధన్ ఎక్కడున్నాడు? సత్యవర్ధన్ ఇచ్చిన కంప్లైంట్ గురించి పోలీసులు ఏమన్నా చెప్తున్నారా? ప్రిలిమినరీ ఎంక్వైరీ గురించి ఏమన్నా చెప్తున్నారా? ఎస్, ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న వైసీపీ నేతలు కూడా అర్థం కానిది ఏంటంటే, కంప్లైంట్ ఇచ్చిన సత్యవర్ధన్ ఎవరైతే ఉన్నారో, సత్యవర్ధన్ ఎక్కడున్నాడు? అసలు నిజంగా సత్యవర్ధన్ కిడ్నాప్కి గురయ్యారా, పోలీసులు కిడ్నాప్ చేశారా, లేదు రాజకీయ పార్టీ నాయకులు కిడ్నాప్ చేశారా? కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఎక్కడికి ఉన్నాడో కూడా మాకు తెలియని పరిస్థితి ఉంది, మేము ఏం చేయాలో కూడా తెలియట్లేదు అనేది ఒక అంచనా. లీగల్ టీంను కూడా లోపలికి అనుమతించలేదు, కేవలం వంశీ సతీమణిని మాత్రమే పంపించిన పరిస్థితి. మహేష్ కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. వీళ్ళందరూ వైసీపీ నేతలందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు ఒక్కొక్కరు. సో ఈ ఓవరాల్ ఎపిసోడ్ మీకు ఏమని అనిపిస్తుంది? అంటే ఇప్పుడు వరకు కూడా లీగల్ టీంను కూడా అనుమతించలేదు, కేసులకు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, ఓవరాల్ సిచ్యువేషన్ ఉదయం నుంచి జరుగుతున్న వ్యవహారం ఎలా ఉంది? వంశీ గారి అరెస్టు ప్రజాస్వామ్యానికి విరుద్ధమైనటువంటి చర్య. మరి నిజంగా వారు అందుబాటులో లేకపోయినా, పోలీసులు ఇచ్చినటువంటి నోటీసులకి స్పందించకపోయినా, అప్పుడు పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకున్నా ఎవరిని ఆమోదించేవాళ్ళు. కానీ ఇంత ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా నిరంకుశత్వంగా ఒక మాజీ ప్రజాప్రతినిధి మీద ఇంత దారుణంగా దుందుడుకు చర్యలు తీసుకోవడం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. అట్లాగనే ఎక్కడైతే పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిందో ఫిర్యాదుదారుడి కేసు వాపసు వెనక్కి తీసుకున్న తర్వాత మరి కావాలనే కూటమి ప్రభుత్వం కుట్ర కోణంతో ఈ కేసు నమోదు చేసింది. ఇటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకు పాల్పడితే ప్రజలు కూటమి ప్రభుత్వం మీద తిరగబడతారని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. పోలీసులు కూడా
చట్టపరంగా వ్యవహరించాలని కూడా ఈ సందర్భం వారికి తెలియజేస్తాను. వంశీ సత్యమణి చాలాసేపు ఇక్కడ వెయిట్ చేసి ఒక మాట మాట్లాడారు. అసలుకి ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. ఉదయం పోలీసులు వచ్చారు, తీసుకువెళ్ళారు. ఒకవేళ అరెస్ట్ అయితే ఫర్దర్గా ఆయనకున్న ఆరోగ్య సమస్యలు కావచ్చు, నేను ఆమెను చూడడానికి కూడా అతన్ని చూడడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు మాత్రమే లోపలికి తను ఒక్కనే లోపలికి అలౌ చేసిన పరిస్థితి. సో నాకు పూర్తిగా టెన్షన్లో ఉన్నాను, అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను అనే ఒక ఆవేదన ఆమె వ్యక్తం చేస్తుంది. మరి అపార్ట్మెంట్కి వెళ్ళి ఇంట్లో ఉండేటువంటి వ్యక్తిని ఎటువంటి సమాచారం లేకుండా, ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి పూట అరెస్ట్ చేస్తే ఏ మహిళ అయినా కూడా అట్లాగనే ఆవేదన వ్యక్తం చేస్తారు, టెన్షన్ కూడా పడతారు. ఆయన ప్రజాప్రతినిధి, గతంలో అనేక సమస్యల మీద మాట్లాడారు, అనేక సేవా కార్యక్రమాలు చేశారు. నిజంగా తెలుగుదేశం పార్టీకి ఏమన్నా ఇబ్బందులున్నా, ప్రతీకార చర్యలు ఉన్నా కూడా ఇలాగ ఇంత దారుణంగా రెవెన్యూ తీసుకోవడం మీద దృష్టి సారించడం అనేది మంచి పద్ధతి కాదు. గతంలో కూడా మీరు చూశారు, అనేక మంది మీద అక్రమంగా కేసులు బనాయించడం, లోపల వేయడం అనేది కూటమి ప్రభుత్వం నిత్యం అధికారంలోకి వచ్చింది ఏదో ప్రతీకారం తీర్చుకోవడానికి అన్నట్టుంది. కానీ ప్రజా సంక్షేమం మీద, రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి సారించకుండా కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టడం, అక్రమంగా జైలు పెట్టడం మీద దృష్టి పెట్టారు. ప్రజలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. నిన్న కూడా చూశారు, ఒక సిఐ గారు కూడా విధులు నిర్వర్తించలేనటువంటి పరిస్థితి, పోలీసుల మీద తిరగబడి కొట్టడం, రాష్ట్రంలో ఇష్టానుసారం మహిళల మీద, యువతల మీద దాడులు జరుగుతున్నా స్పందించకపోవడం, ఆఖరికి హాస్టల్లో కూడా సీసీ కెమెరాలు పెడితే అప్పుడు కూడా ఇట్లాగేం పోలీసులు ఏం పనిచేయలేదు కదా. ఎక్కడ పడితే అక్కడ రాష్ట్రంలో అఘాయిత్యాలు దాని మీద దృష్టి సారించండి. కానీ కక్షలకి, ప్రతీకార చర్యలకి కూడా మీరు ఇలాగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ మహేష్, ఇప్పుడు బేసిక్గా నిన్న ఆయన కోర్టులో కేసును విత్డ్రా చేసుకున్నారు. ఇది నేను కేసు పెట్టలేదు, పోలీసులు నా చేత బలవంతంగా కేసు పెట్టించారని కోర్టు వారికి చెప్పారు. అదే రోజు సాయంత్రం తిరిగి దీని వెనకాల వంశీనే ఉన్నాడు, వంశీయే నన్ను కిడ్నాప్ చేసి ఈ వ్యవహారాన్ని అంతా కూడా కట్టారు అనేది మళ్ళీ తిరిగి కేసు. ఒక్క రోజులోనే కేసు నమోదైంది, అరెస్ట్ కూడా అయింది. ఇప్పుడు పోలీసులు చెప్తుంది రిమాండింగ్ సెండ్ చేస్తున్నామని. సో ఈ ఎపిసోడ్ని ఎలా చూడాలి? కోర్టుకు వచ్చి ఈ కేసు విత్డ్రా చేసుకుంటున్నానని కోర్టులో వాంగ్మూలం ఇచ్చినటువంటి వ్యక్తి సాయంత్రం వచ్చిన తర్వాత ఇదేదో కిడ్నాప్ చేశారు, అది ఇదని చెప్పడం అనేది ఎంత హాస్యాస్పదం చూడండి, ఎంత దుర్మార్గం. అధికారం చేతిలో ఉంటే చట్టం వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసుకోవడం, లేకపోతే వాళ్ళకి నచ్చినట్టు చేయడం అనేది దుర్మార్గమైన విషయం. కేవలం 10 గంటల వ్యవధిలో, 12 గంటల వ్యవధిలో ఫిర్యాదు ఇచ్చినటువంటి వ్యక్తి మారిపోతారా? నేను విత్డ్రా చేసుకుంటా నేను చెప్పారు కదా, మరి అది కోర్టులోనే చెప్పారు, బయట ఎక్కడా కాదు. అయినా కూడా కూటమి ప్రభుత్వం ఈ విధంగా ప్రవహించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. మీరు రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి, చట్టానికి లోబడి పనిచేయాలి. అంతేగాని మీ ఇష్టానుసారం పనిచేస్తే ప్రజలు ఊరుకోరు, ఉపేక్షించరని మరొకసారి హెచ్చరిస్తాను. అంతే. మరోవైపు జగన్ కూడా విజయవాడలో ఉన్నారు. ఈ ఇష్యూ ఎలా మీ పార్టీ అధినేత ఏ విధంగా స్పందిస్తున్నారు? పార్టీ డైరెక్షన్ ఎలా ఉంటుంది, ఏముంటుంది? ఇప్పటికే పార్టీ ఈ విషయం మీద చాలా సీరియస్గా వంశీ గారికి అన్ని రకాలుగా మద్దతు ఇస్తూ ఉన్నారు, అన్ని అండగా నిలబడతారు ఖచ్చితంగా. సో ఇది చాలా ఒక క్లారిటీగా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. కానీ ఎక్కడైనా ఇప్పుడు కేసులకు సంబంధించిన వ్యవహారంలో కావచ్చు, ఇంకోటి కావచ్చు, రోహిత్, వంశీకి అయితే రిమాండ్ విధించామనేది పోలీసులు క్లియర్గా చెప్తున్నారు. ఇక మేము నేరుగా హాస్పిటల్కి తీసుకెళ్తాం, హాస్పిటల్ నుంచి కోర్టుకి తీసుకువెళ్ళిపోతాం, కోర్టు దగ్గర ఏమి రిమాండ్ ఉంటో సో ఇమ్మీడియట్గా అది దాని కోర్స్ ఏమైనా ఉంటుందో ఆ విధంగానే ఫాలో అవుతాం తప్పితే ఇక మా చేతిలో ఏం లేదు అనేది ఇక్కడున్న స్థానిక అధికారులు, వైసీపీ నేతలతో మాట్లాడుతున్న పరిస్థితి. అయితే ఉదయం ఈ అరెస్ట్ జరిగింది. ఉదయం నుంచి వైసీపీ నేతలు న్యాయపరంగా చేయాల్సిన పనులు ఏం చేశారు? బేసిక్గా వాళ్ళ తరఫున లీగల్ టీం ఉదయం నుంచి ఇక్కడే ఉంది, లీగల్ టీం ఉదయం నుంచి ఇక్కడే ఉంది. ఆ టీం దే వాంట్ టు మీట్ వంశీని నేరుగా కలవాలనేది కోర్టు దగ్గరికి వచ్చి చాలాసేపుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఉదయం నుంచి లీగల్ టీం ఇక్కడే ఉంది, లీగల్ టీము వాళ్ళ అధికారులు అందరూ. కానీ లోపలికి పోలీసులు ఎవరిని అనుమతించలేదు ఇప్పుడు వరకు కూడా. ఇందాక దాదాపు ప్రొసీజర్ని ఫాలో కావట్లేదు అని అంటున్నారు, ప్రొసీజర్ని ఫాలో కాలేదు, అరెస్ట్ ప్రొసీజర్ని ఫాలో కాలేదు అని అన్నారు. సో కేవలం వంశీతో మాట్లాడాలనే ప్రయత్నం మాత్రమే చేశారా, లేదంటే ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఈ అరెస్ట్లో ప్రొసీజర్ని ఫాలో కాలేదు కాబట్టి అని ఉన్నత న్యాయస్థానం దృష్టి తీసుకెళ్లే పిటిషన్ ఏమైనా మూవ్ చేశారా అక్కడ?
సో అది ఇంకొక సెక్షన్ చూస్తుందేమో తెలియదు, కానీ ప్రస్తుతానికైతే వంశీ సొంత లీగల్ టీం మాత్రం ఇక్కడే ఉంది. ఆయన ఉదయం నుంచి కూడా మేము అధికారులతో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నాం. మేము వంశీని కలవడానికి కాదు, మేము ముందు అధికారులతో మాట్లాడడానికి మేము ఇక్కడికి వచ్చాం. ఆ దిశగా కూడా మమ్మల్ని లోపలికి అనుమతించలేదు. అయితే ఇప్పుడు ఇందాక మనం చూస్తున్నప్పుడే వాళ్ళ సత్యమణిని మాత్రం ఒక్కరినే లోపలికి అనుమతించారు. ఫర్దర్గా ఆమె బయటకు వచ్చిన తర్వాత ఆ ప్రొసీజర్ ఆమెతో ఏమైనా మాట్లాడుకునే ప్రయత్నం ఏమైనా చేసి ఆమె ద్వారా లాయర్లతో మాట్లాడతారా లేదా అనేది తెలియదు. కానీ ఇప్పటికిప్పుడు వెంటనే బహుశా మరి కాసేపట్లో ఇక్కడి నుంచి విజయవాడ హాస్పిటల్కి తరలించబోతున్నారు వంశీని. అక్కడి నుంచి నేరుగా కోర్టు ముందు ప్రవేశపెడతారు. బహుశా కోర్టు ఇచ్చే డైరెక్షన్ బట్టి అరెస్టు, అందులో కేసెస్ అన్నీ కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఉన్నాయి. 14 రోజుల పాటు బెయిల్ వచ్చే పరిస్థితి కూడా లేదు. కాబట్టి సో రిమాండ్కి మూవ్ చేస్తారు, కోర్టులో జైలుకి తరలించే పరిస్థితి ఉంటుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఎంతవరకు ఈ ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది, ఇది ఇప్పుడు స్టార్ట్ అయిపోద్దా, కొంత టైం తీసుకుంటుందా అనేది కొంత అర్థం. కానీ మనకు అందుతున్న సంవత్సరం ఆల్రెడీ 3:30 అయింది. కాబట్టి ఇంకా ఒక 10-15 నిమిషాల్లో ఇక్కడ నుంచి మూవ్ చేస్తామనే ఒక చర్చ అయితే మనకి కనపడుతుంది రోహిత్. కానీ అరెస్ట్ విషయంలో మాత్రం ఇప్పటికే జిల్లా పోలీస్ మొత్తం కూడా 144 సెక్షన్ అమలు చేస్తోంది. అక్కడ పూర్తిగా కూడా విజయవాడ అంతా కొంత టెన్షన్ ఉంది. పోలీస్ భారీ బందోబస్తులు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ పోలీస్ కంట్రోల్ చేసే ప్రయత్నం జరుగుతోంది. సో చూడాలి ఇక ఫర్దర్గా ఇక్కడి నుంచి హాస్పిటల్కి తరలించిన తర్వాత, హాస్పిటల్ నుంచి కోర్టుకి తరలించిన తర్వాత ఫర్దర్ మూమెంట్స్ ఎలా ఉంటాయి అనేది ఇక కాసేపు జరిగితే కానీ మనం పూర్తిగా చెప్పలేం. కానీ కొంత టెన్షన్ వాతావరణం అయితే కృష్ణలంక పోలీస్ స్టేషన్ దగ్గర కనపడుతుంది రోహిత్. రైట్, కృష్ణమోహన్ వల్లభనేని వంశీ అరెస్టుతో హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్కు వంశీ భార్య కూడా చేరుకున్నారు. వైసీపీ నేతలు కూడా అక్కడికి చేరుకుంటున్నారు. ఇది అక్రమ అరెస్టు అని వంశీ భార్య అంటూ ఉన్నారు. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో 144 సెక్షన్ విధించారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో పోలీసులు వంశీని విచారిస్తూ ఉన్నారు. మరికొద్ది సేపట్లో హాస్పిటల్కి తీసుకువెళ్ళి వైద్య పరీక్షలు చేసిన తర్వాత కోర్టుకు తీసుకువెళ్లే అవకాశాలు ఉన్నాయి. వంశీపై పెట్టిన కేసులన్నీ కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్స్ వచ్చే కేసులన్నీ కాగ్నిజబుల్ కేసు ఇది. కాబట్టి కిడ్నాప్ 141 ఇది కిడ్నాప్, 308 ఎక్స్టార్షన్, క్రిమినల్ ఇంటిమిడేషన్ 351. సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి అతని దగ్గర నుంచి భయపెట్టి బెదిరించి తను చేసిన ఫిర్యాదును వెనక్కు తీసుకునేలాగా తనను కొట్టారు, బెదిరించారు అంటూ అతను కేసు పెట్టాడు. క్రిమినల్ ఇంటిమిడేషన్, ఒక నేరపూరిత ఉద్దేశంతో తనని తీవ్రంగా గాయపరిచారు, చంపేసే విధంగా తనను గాయపరిచారు అంటూ అతను కంప్లైంట్ చేశాడు. సత్యవర్ధన్ గతంలో టీడీపీ కార్యాలయంలో అతను కంప్యూటర్ అసిస్టెంట్గా పనిచేశాడు. అయితే టీడీపీ ఆఫీస్పై దాడి చేసిన కేసులో కూడా వంశీపై కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం వంశీ ఆ కేసులో బెయిల్పై ఉన్నారు. దాంతోపాటు ఇతర కేసులు కూడా ప్రస్తుతం వంశీ పైన ఉన్నాయి. అయితే ఇప్పుడు సత్యవర్ధన్ పెట్టిన కేసులోనే వంశీ అరెస్ట్ అయ్యారు. సత్యవర్ధన్ పెట్టిన కేసులో SC/ST అట్రాసిటీతో పాటు తనను కిడ్నాప్ చేసి, తనను బెదిరించి, తనను కొట్టి, తను పెట్టిన కేసును వాపస్ తీసుకునేలాగా ఎక్స్టార్షన్కి పాల్పడ్డారు అంటూ కేసు పెట్టడంతో వంశీ పైన కేసు నమోదయ్యాయి. మరికొద్దిసేపట్లో కోర్టు ముందు హాజరు పరచబోతున్నారు. ఆ తర్వాత వంశీని రిమాండ్కు తరలించే అవకాశం ఉంది. న్యాయమూర్తి వంశీకి రిమాండ్ విధించే అవకాశం ఉంది. అయితే ఈ కేసులపై వంశీ భార్య మీడియాతో మాట్లాడారు. వంశీ భార్య ఏం మాట్లాడారో చూద్దాం. వెయిట్ కొంచెం గ్యాప్ ముందు పర్మిషన్ వస్తే కొంచెం గ్యాప్ ఇవ్వండి. చాలా డిస్ట్రెస్డ్గా ఉన్నాము. ప్లీజ్ గివ్ సమ్ స్పేస్, తర్వాత మాట్లాడతాను. ప్లీజ్ కొంచెం ఆగండి మీడియా మిత్రులు, ప్లీజ్ ఐ వాంట్ టు సీ మై హస్బెండ్ ఫస్ట్. ప్లీజ్ ఒకసారి ఆయన చూసిన తర్వాత ఐ విల్ టాక్ టు యు. నేను మీతో మాట్లాడతాను తప్పకుండా. చూసొచ్చి మాట్లాడతాను. తప్పకుండా మాట్లాడతాను. పర్మిషన్ తీసుకొని పంపిస్తామన్నారు. మేము వెయిట్ చేస్తున్నాం అంతే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.